దేశమంతా ఒక లెక్క, ఎన్నికల హింసలో ఏపీది మరో లెక్క. జరిగిన ఘటనలపై ఈసీ కొరడా ఝళిపించింది. కానీ కోనసీమలో మరో దారుణం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే అక్కడ జరిగింది హింస కాదు, ఎన్నికల స్వామ్యాన్ని అవమానించే అంటరానితనం ఆనవాళ్లు బయటపడ్డాయి. ఓ దళిత కుటుంబాన్ని వెలివేసినంత పని చేయడమే కాదు, ఓటు వెయ్యకుండా కుట్ర చేయడం, అందుకు అధికారులు కూడా ఒత్తాసు పలికారనే అంశాలు తెరపైకి రావడం తాజా సంచలనం. ప్రస్తుతం మన అమలాపురం దుడ్డువారి అగ్రహారంలో ఉన్నాము. ఏదైతే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అలాంటి ప్రాంతాల్లో జరిగేటువంటి ఒక ఘటన చాలా ఆలస్యంగా వెలుగు చూసింది. ఏదైతే ఓటు వేసేందుకు ఒక సిఆర్పిఎఫ్ బృందంతో పాటు స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారుల సహాయంతో ఒక కుటుంబం మొత్తం దాదాపు 5గురు సభ్యులు పోలీస్ ప్రొటెక్షన్ మధ్య ఓటేసిన ఘటన అమలాపురం దుడ్డువారి అగ్రహారంలో జరిగింది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించేలా జరిగిన దారుణమిది. అంబేద్కర్